2015లో రుద్రమదేవి అనే మూవీ వచ్చింది. అనుష్క రుద్రమదేవిగా, అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా యాక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు ప్రజలకి మన చరిత్ర గురించి కొంచెం చూపించింది. తెలంగాణ స్టేట్ ఎంబ్లెమ్ లో రాతి తోరణంతో ఒక సింబల్ ఉంటుంది. దాని పేరు కాకతీయ కళా తోరణం. అది కాకతీయ రాజుల గుర్తు. ప్రపంచంలోనే ఫేమస్ అయిన కోహినూర్ డైమండ్ కూడా ఒకప్పుడు కాకతీయ రాజుల దగ్గరే ఉండేది. అంటే మన తెలుగు నేల మీద ఒక గొప్ప సామ్రాజ్యం నిర్మింపబడింది. తమిళ వాళ్ళకి చోళులు ఎలానో మన తెలుగు వాళ్ళకి కాకతీయులు అలాగా. వరంగల్ ని రాజధానిగా చేసుకుని తెలుగు జాతిని ఒకతాటి కిందకి తీసుకువచ్చిన వంశం ఇది. ఇండియా చరిత్రలోనే ఒక గొప్ప మహిళా పాలకురాలని ఇచ్చిన వంశం ఇది. 800 ఏళ్ల క్రితం కట్టిన చెరువులు ఇప్పటికీ పనిచేసేలా కట్టిన వంశం ఇది. అసలు ఈ కాకతీయ వంశం ఎలా స్టార్ట్ అయింది, ఎంత గొప్పగా ఎదిగింది, చివరికి ఎలా అంతమయ్యింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ముందు మీకు కాకతీయుల బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. అసలు కాకతీయ అనే పేరు ఎలా వచ్చింది? వాళ్ళ కులదేవత పేరు కాకతి, అంటే దుర్గాదేవి యొక్క ఒక రూపం. ఆ దేవతని పూజించడం వల్ల వీళ్ళకి కాకతీయులు అని పేరు వచ్చింది. మొదట్లో కాకతీయులు ఇండిపెండెంట్ రాజులు కాదు. 200 సంవత్సరాల పాటు వీళ్ళు రాష్ట్రకూటాస్ కి, వెస్టర్న్ చాళుక్యాస్ కి సామంత రాజులుగా ఉండేవారు. అంటే వాళ్ళ కింద పనిచేసే చిన్న రాజులుగా ఉండేవారు. వరంగల్ చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించేవారు. చాళుక్యాస్ కోసం యుద్ధాలు చేసేవారు. తమ రాజ్యం నుంచి కొంత ట్యాక్స్ గా చాళుక్యాస్ కి కట్టేవారు. ఈ విధంగా కొన్ని తరాలు గడిచాయి. కానీ 12వ శతాబ్దంలో చాళుక్య ఎంపైర్ బలహీనపడడం మొదలుపెట్టింది. అప్పుడు కాకతీయులకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. 1163 CEలో రుద్రదేవ అనే కాకతీయ రాజు ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. చాళుక్యాస్ కింద పనిచేయడం ఆపేసి తన ఇండిపెండెన్స్ ని ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగతా సామంత రాజులని ఓడించి కాకతీయ రాజ్యాన్ని ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ గా నిలబెట్టారు. ఈ రుద్రదేవ అనే కాకతీయ చరిత్రలో మొదటి పెద్ద రాజు. అతను చేసిన ఇంకొక గొప్ప పని ఏంటంటే హన్మకొండలో 1000 స్తంభాల గుడిని కట్టడం. అంటే 1000 పిల్లర్ టెంపుల్ ని కట్టించారు. ఈ టెంపుల్ ఇప్పటికీ హన్మకొండలో చూడవచ్చు. 1000 పిల్లర్స్ తో, స్టార్ షేప్ డిజైన్ తో, నల్లరాయితో చేసిన నంది విగ్రహంతో ఈ టెంపుల్ కాకతీయ శిల్పకళకి మొదటి పెద్ద నిదర్శనం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రుద్రదేవ టైం నుంచే శాసనాల్లో తెలుగు భాష వాడటం మొదలు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతంలో శాసనాలన్నీ కన్నడలో, సంస్కృతిలో ఉండేవి. కాకతీయులు తెలుగుకి పట్టం కట్టారు. అందుకే తెలుగు భాష అభివృద్ధిలో కాకతీయుల పాత్ర చాలా పెద్దది. ఇప్పుడు మనం కాకతీయ చరిత్రలోనే గొప్ప రాజు గురించి చెప్పుకుందాము. అతనే గణపతి దేవ. అసలు అతని స్టోరీ ఒక ట్విస్ట్ తో స్టార్ట్ అవుతుంది. అతని తండ్రి మహాదేవ గారు దేవగిరి యాదవుల మీద యుద్ధానికి వెళ్లి చనిపోయాడు. ఆ యుద్ధంలో గణపతి దేవని యాదవులు బందీగా పట్టుకున్నారు. అంటే రాజు అవ్వాల్సిన అతను శత్రువుల చేతిలో ఖైదీ అయ్యారు. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ యాదవ్ రాజు ఏం చేశాడంటే గణపతి దేవాని గౌరవంగా చూసి కొన్ని రోజుల తర్వాత అతన్ని రిలీజ్ చేసి తన రాజ్యాన్ని తనకి తిరిగి ఇచ్చేశాడు. ఈ విధంగా ఒక ఖైదీగా స్టార్ట్ అయిన గణపతి దేవ కథ ఆ తర్వాత కాకతీయ చరిత్రలోనే ఒక గొప్ప రాజుగా అయ్యారు. 1199 CEలో రాజు అయ్యారు. దాదాపు 63 సంవత్సరాలు పరిపాలించారు. ఇండియా చరిత్రలో ఇంత ఎక్కువ కాలం పరిపాలించిన రాజులు చాలా తక్కువ. గణపతి దేవ టైంలోనే కాకతీయ ఎంపైర్ తన పీక్ కి చేరింది. ఆయన ఏం చేశారంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల వరకు ఎక్స్పాండ్ చేశారు. అంటే ఇప్పుడు కోస్తాంధ్రగా ఉన్న ప్రాంతం అంతా కాకతీయ కంట్రోల్లోకి వచ్చింది. దీనివల్ల ఒక పెద్ద మార్పు జరిగింది. అంతకు ముందు తెలుగు మాట్లాడే ప్రజలు వేరువేరు రాజుల కింద విడిపోయి ఉండేవారు. గణపతి దేవ వల్ల మొదటిసారి తెలుగు ప్రజలు అందరూ ఒక రాజ్యం కిందకి వచ్చారు. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ తెలుగు నేల మొత్తం ఒకే పాలన కిందకి వచ్చింది. అందుకే చరిత్రకారులు ఏమంటారంటే తెలుగు జాతిని యూనిఫై చేసింది కాకతీయులే అని. గణపతి దేవ చేసిన ఇంకొక గొప్ప పని వ్యాపారాన్ని పెంచడం. కోస్తాంధ్ర కాకతీయ కంట్రోల్లోకి రావడంతో అందులో ఉన్న సముద్ర తీరం కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. మోటుపల్లి అనే పోర్ట్ కాకతీయ చేతుల్లోకి వచ్చింది. ఇది ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చీరాలకి దగ్గరలో ఉంటుంది. ఈ పోర్టు ద్వారా కాకతీయులు చైనాతో, అరబ్ దేశాలతో, సౌత్ ఈస్ట్ ఏషియాతో బిజినెస్ చేసేవారు. ఇక్కడి నుంచి వజ్రాలు, టెక్స్టైల్స్, స్పైసెస్ ఎక్స్పోర్ట్ అయ్యేవి. ముఖ్యంగా కాకతీయ రాజ్యంలో ఉన్న కొల్లూరు గనిలో దొరికే వజ్రాలకి ప్రపంచం మొత్తం పెద్ద డిమాండ్ ఉండేది. ఇది ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో సత్తెనపల్లికి దగ్గరలో ఉంటుంది. కాకతీయులు మోటుపల్లి పోర్టు ద్వారా అరబ్ దేశాల నుంచి గుర్రాలని ఇంపోర్ట్ చేసుకునేవారు. ఎందుకంటే మిలిటరీకి గుర్రాలు చాలా అవసరం. ఇక్కడ గణపతి దేవ ఒక అద్భుతమైన పని చేశారు. మోటుపల్లిలో ఒక శాసనం వేయించారు. దాన్ని అభయ
శాసనం అని అంటారు. అంటే వ్యాపారస్తులకి ఒక హామీ పత్రం లాంటిది. అందులో ఏముందంటే వేరే దేశాల నుంచి వచ్చే వ్యాపారస్తులకి పూర్తి రక్షణ ఇస్తాము, ఎవరూ కూడా వాళ్ళని దోచుకోనివ్వకుండా రక్షిస్తాము, వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ ట్యాక్సెస్ మాత్రమే వసూలు చేస్తాము అని అందులో ఉంటుంది. ఆ టైంలో సముద్రంలో ఏవైనా షిప్స్ మునిగిపోతే లేదా తుఫానుల్లో దెబ్బతిని తీరంకి వస్తే ఆ షిప్స్ లో ఉన్న సరుకుల్ని లోకల్ రాజులు తీసుకునేవారు. కానీ గణపతి దేవ ఆ పద్ధతిని ఆపేశారు. మీ సరుకులు మీవే, వాటిని మేము ముట్టుకోము అని ప్రకటించారు. ఈ అభయ శాసనం వల్ల ప్రపంచం నుంచి వ్యాపారస్తులు ధైర్యంగా మోటుపల్లికి వచ్చి వ్యాపారం చేసుకునేవారు. దానివల్ల వ్యాపారం పెరిగింది, తమ రాజ్యం ధనిక రాజ్యం అయ్యింది. ఇక్కడ మీకు ఓరుగల్లు గురించి కొంచెం చెప్పాలి. అసలు వరంగల్ ఒరిజినల్ పేరు ఓరుగల్లు, అంటే ఒక రాయి అని అర్థం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే గణపతి దేవ తన కోటని ఒక రాయి మీద కట్టారు. ఆ తర్వాత అది ఒక పెద్ద ఊరుగా మారింది, అందుకే దానికి ఓరుగల్లు అని పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ముస్లిం పాలకుల వల్ల, బ్రిటిష్ పాలకుల వల్ల ఓరుగల్లు అనే పేరు కాస్త నోరు తిరగక వరంగల్ గా మారింది. గణపతి దేవ ఓరుగల్లుని ఒక గొప్ప నగరంగా మార్చారు. వరంగల్ కోటని 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా, అంటే ఒకదాని చుట్టూ ఒకటి ఉన్న 3 గోళాకార గోడలతో కట్టారు. మొదటి గోడ మట్టితో, రెండవది రాయితో, మూడోది కూడా రాయితో చాలా బలంగా కట్టారు. ప్రతి గోడ చుట్టూ ఒక కాలువ ఉంటుంది, అందులో నీళ్లు నింపి ఉంచేవారు. శత్రువులు లోపలికి రావాలంటే ఈ 3 గోడలని 3 కాలువలని దాటాలి. అందుకే ఓరుగల్లుని జయించడం ఆ టైంలో దాదాపు ఇంపాసిబుల్ గా ఉండేది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ ఫోర్టును కూడా మొదట్లో కట్టించింది కాకతీయులే. చరిత్రకారులు ఏమని చెప్పుకుంటారంటే గొర్రెలను కాపలా కాసే ఒక పిల్లవాడికి కొండ మీద ఒక దేవుడి విగ్రహం కనపడింది, అందుకని కాకతీయ రాజు అక్కడ ఒక కోటని కట్టించారు. గొర్రెలను కాసే వాళ్ళని గొల్లలు అని అంటారు గనక ఆ కొండకి గొల్లకొండ అని పేరు వచ్చింది. ఆ తర్వాత అది గోల్కొండగా మారింది. అది అప్పట్లో ఒక మట్టి కోటగా ఉండేది. తర్వాత కుతుబ్ షాహీ రాజులు దాన్ని రాయితో ఒక పెద్ద కోటగా మార్చారు. అంటే హైదరాబాద్ చరిత్ర కూడా కాకతీయులతో కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు మీకు కాకతీయుల అసలు గొప్పతనం గురించి చెప్పాలి. అది యుద్ధాలు కాదు, టెంపుల్స్ కాదు, చెరువులు. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు. తెలంగాణ ప్రాంతం అనేది పెద్దగా నీళ్లు లేని ప్రాంతం. ఇక్కడ పెద్ద నదులు లేవు. ఉన్న గోదావరి, కృష్ణా నదులు కూడా దూరంగా ప్రవహిస్తాయి. సో వ్యవసాయానికి నీళ్లు దొరకవు. ఈ ప్రాబ్లం ని కాకతీయులు ఎలా సాల్వ్ చేశారంటే వేల చెరువులు తవ్వించారు. చరిత్రకారుల ప్రకారం కాకతీయ టైంలో దాదాపు 5,000 చెరువులు తవ్వించారు. పాకల్ చెరువు, రామప్ప చెరువు, లక్నవరం చెరువు ఇవన్నీ కాకతీయ టైంలో తవ్వించినవే. ఈ చెరువుల ఇంజనీరింగ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొండల మధ్య ఉన్న లోయల్ని చూసి కరెక్ట్ గా అక్కడ మట్టి కట్టలు కట్టి వర్షం నీళ్ళని స్టోర్ చేసేవారు. రామప్ప చెరువుని ఎలా కట్టారంటే ఒక సెమీ సర్కిల్ లాగా ఉన్న కొండలని గుర్తించి ఆ గ్యాప్ లో కట్టారు. దీనివల్ల కొండలే నేచురల్ గా డ్యామ్ లాగా పనిచేశాయి. ఈ రామప్ప చెరువు ఇప్పటికీ 10,000 ఎకరాల్లో వ్యవసాయ భూమికి నీళ్లు అందిస్తుంది. అంటే 800 ఏళ్ల క్రితం కట్టిన చెరువు ఇప్పటికీ రైతులకి ఉపయోగపడుతుంది. పాగల్ చెరువు కూడా ఇప్పటికీ పనిచేస్తుంది. మన పూర్వీకులు ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా ఆలోచించి కట్టిన కన్స్ట్రక్షన్స్ ఇవి. ఇప్పుడు మీకు కాకతీయ ఆర్కిటెక్చర్ లోనే ఒక అద్భుతం గురించి చెప్పాలి. అదే రామప్ప టెంపుల్. ఇది వరంగల్ కి 66 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే గ్రామంలో ఉంటుంది. 1213 CEలో గణపతి దేవ యొక్క జనరల్ అయిన రేచర్ల రుద్ర ఈ టెంపుల్ ని కట్టించారు. ఈ టెంపుల్లో ఉన్న స్పెషాలిటీస్ వింటే మీరు షాక్ అవుతారు. మొదటి స్పెషాలిటీ, ఈ గుడి పైకప్పుని తేలాడే రాళ్లతో కట్టారు. అంటే నీళ్లలో తేలే రాళ్లు. మామూలు ఇటుక రాళ్లు నీళ్ళల్లో వేస్తే మునిగిపోతాయి, కానీ ఈ గుడిని కట్టడానికి ఉపయోగించిన రాళ్లు నీళ్ళల్లో వేస్తే తేలుతాయి. ఎందుకంటే ఇవి చాలా తక్కువ బరువు ఉంటాయి, రంధ్రాలు కలిగి ఉంటాయి. ఈ రాళ్ల వల్ల గుడి పైకప్పు భాగం యొక్క బరువు తగ్గింది. దానివల్ల గుడి ఎక్కువ కాలం నిలబడింది. అసలు 800 ఏళ్ల క్రితం ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా వచ్చిందో ఇప్పటికీ సైంటిస్టులకి పూర్తిగా అర్థం కాలేదు. రెండవ స్పెషాలిటీ శాండ్ బాక్స్ ఫౌండేషన్. అంటే గుడిని కట్టడానికి వేసిన పునాదిలో ఇసుకని నింపారు. భూకంపాలు వచ్చినప్పుడు ఈ ఇసుక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. బిల్డింగ్ మీద ఇంపాక్ట్ పడకుండా ఇసుక ఆ వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. అందుకే ఎన్నో భూకంపాలు వచ్చినా ఈ టెంపుల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. ప్రస్తుతం మనం ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మన కాకతీయ ఇంజనీర్స్ 800 ఏళ్ల క్రితమే ఆ టెక్నాలజీని వాడారు. మూడవ స్పెషాలిటీ ఈ టెంపుల్లో ఉన్న శిల్పాలు. నల్లరాయి మీద చేసిన చెక్కడాలు ఎంత బాగుంటాయంటే కొన్ని శిల్పాల్లో సూది అంత సన్నని గ్యాప్స్ కూడా ఉంటాయి. గుడి పిల్లర్ల మీద అన్ని రియల్ గా చెక్కారు. ఇక్కడ పెరిని గురించి చెప్పాలి. పెరిని శివతాండవం అనేది కాకతీయ టైంలో వెలుగున్న ఒక యోధుడి నాట్యం. యుద్ధానికి వెళ్లే ముందు సైనికులు శివుడి ముందు ఈ నాట్యం చేసేవారు. దీనివల్ల వాళ్ళలో యుద్ధ ధైర్యం వచ్చేది. అందుకే దీన్ని డాన్స్ ఆఫ్ వారియర్స్ అని అంటారు. కాకతీయ సామ్రాజ్యం అంతమయ్యాక ఈ కళ కూడా మెల్లగా కనుమరుగైపోయింది. కానీ 20వ శతాబ్దంలో నటరాజ రామకృష్ణ అనే ఆయన రామప్ప గుడి శిల్పాలని స్టడీ చేసి ఆ డాన్స్ పోజెస్ ని చూసి ఈ పేరిని డాన్స్ ని మళ్లీ బ్రతికించాడు. అంటే 800 ఏళ్ల క్రితం రాయి మీద చెక్కిన శిల్పాలు ఒకప్పుడు కనుమరుగైన నాట్య కళల్ని మళ్లీ బ్రతికించాయి.
ఇప్పుడు తెలంగాణలో పేరుని అఫీషియల్ స్టేట్ డాన్స్ లాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రామప్ప గుడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆ గుడిని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ పేరు రామప్ప. ఆయన పేరునే గుడికి పెట్టారు. రామప్ప అనే శిల్పి ఈ టెంపుల్ ని డిజైన్ చేశాడు. ఇండియాలో దేవుడి పేరు మీద కాకుండా ఆర్కిటెక్ట్ పేరు మీద ఉన్న టెంపుల్ ఇది ఒక్కటే. అంటే కాకతీయులు కళాకారులకి ఎంత గౌరవం ఇచ్చేవారో దీనివల్ల అర్థమవుతుంది. 2021 జూలైలో రామప్ప టెంపుల్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేశారు. తెలంగాణ నుంచి యునెస్కో లిస్ట్ లోకి వెళ్లిన మొదటి మాన్యుమెంట్ ఇదే. ఇప్పుడు మనం ఈ వీడియోలోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం. ఆమె పేరు రుద్రమదేవి. ఇండియా చరిత్రలోనే మహిళా పాలకురాల్లో ఆమె ఒకరు. అసలు ఆమె స్టోరీ ఒక సినిమా లాగా ఉంటుంది. గణపతి దేవకి కొడుకు లేడు, ఇద్దరు కూతుళ్ళు మాత్రమే. ఆ టైంలో సౌత్ ఇండియాలో మొత్తం మగవాళ్లే పాలకులుగా ఉండేవారు. ఒక అమ్మాయి రాజ్యాన్ని పరిపాలించడాన్ని ఎవరూ ఒప్పుకోరు. అప్పుడు గణపతి దేవ ఒక రెవల్యూషనరీ డెసిషన్ తీసుకున్నారు. తన కూతురు రుద్రమదేవిని కొడుకులాగా పెంచారు. ఆమెకి యుద్ధ విద్యలు అన్ని నేర్పించారు. కత్తి సాము, గుర్రపు స్వారీ, యుద్ధ వ్యూహాలు అన్ని నేర్పించారు. ఆమెకి రుద్రదేవ అనే మగ పేరు పెట్టారు. 14 ఏళ్ల వయసు నుంచే రుద్రమదేవి తండ్రితో పాటు పరిపాలనలో పాల్గొంది. గణపతి దేవ చనిపోయాక రుద్రమదేవి పూర్తిగా రాజ్యాన్ని తీసుకుంది. ఆమె గురించి రాసిన శాసనాల్లో కూడా తన పేరుని రుద్రదేవ అని వాడమని చెప్పింది. ఈవెన్ ప్రజా సమావేశాలకు కూడా మగ వస్త్రాధరణలో వెళ్లేది ఆమె. కానీ ఆమె పాలన అంత ఈజీగా సాగలేదు. ఒక మహిళ రాజ్యాన్ని పాలించడం చుట్టుపక్కల రాజులకి నచ్చలేదు. సొంత బంధువులకు కూడా నచ్చలేదు. అందరూ ఒకేసారి ఓరుగల్లు మీద అటాక్స్ మొదలు పెట్టారు. కర్ణాటక, మహారాష్ట్రాలను పాలించే దేవగిరి యాదవ రాజులు పెద్ద ఆర్మీతో వచ్చారు. కానీ రుద్రమదేవి ధైర్యంగా యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వెనక్కి పంపింది. అంత పెద్ద యాదవ సైనిక దళాన్ని ఒక మహిళ ఓడించింది అంటే ఆ టైంలో అది ఒక సంచలనం. ఈ యుద్ధాల్లో ఆమెకి కొంతమంది నమ్మకమైన కమాండర్స్ సపోర్ట్ గా నిలబడ్డారు. వాళ్ళల్లో గోన గన్నారెడ్డి ఒకరు. రుద్రమదేవి మూవీలో అల్లు అర్జున్ నటించిన క్యారెక్టర్ కూడా ఇదే. ఈ లాయల్ కమాండర్స్ సహాయంతో రుద్రమదేవి తన రాజ్యాన్ని కాపాడుకుంది. ఈ విధంగా ఆమె యుద్ధానికి వచ్చిన ప్రతి శత్రువుని ఓడించి 27 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించింది. ఆమె పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేవారు. ఇక్కడ ఒక పెద్ద విషయం చెప్పాలి. ఆ టైంలోనే మార్కోపోలో అనే ఇటాలియన్ ట్రావెలర్ ఇండియాకి వచ్చాడు. అతను మోటుపల్లి పోర్టుకి వచ్చి కాకతీయ రాజ్యాన్ని చూశాడు. అతను తన బుక్ లో రుద్రమదేవి పాలన గురించి గొప్పగా రాశాడు. ఆమె రాజ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, వ్యాపారం బాగా జరుగుతుందని, పాలన న్యాయంతో నడుస్తుందని రాశాడు. అంటే ఒక ఫారినర్ కళ్ళకు కూడా కాకతీయ రాజ్యం గొప్పగా కనిపించింది. ఫైనల్ గా 1289 లో అంబదేవ అనే ఒక తిరుగుబాటు చేసిన సామంతరాజుతో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి వీర మరణం పొందింది అని చరిత్రకారులు చెబుతారు. 60 ఏళ్ల వయసులో కూడా ఆమె యుద్ధ భూమిలోనే ఉంది. చివరి వరకు ఒక వీర మహిళలాగే బ్రతికింది. కాకతీయ టైంలో తెలుగు సాహిత్యం కూడా బాగా ఫేమస్ అయింది. తిక్కన అనే మహాకవి ఆ టైంలో ఉన్నవారే. అతను మహాభారతంని తెలుగులోకి అనువదించే గొప్ప పనిని కంటిన్యూ చేశారు. అతను గణపతి దేవాకి నెల్లూరు రాజులకు మధ్య రిలేషన్స్ లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. పలుకురికి సోమనాథ అనే కవి బసవ పురాణం లాంటి గొప్ప రచనలు చేశారు. అంటే కాకతీయులు జస్ట్ భవనాలే కాదు, తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి కూడా పునాదులు వేశారు. ఇప్పుడు మీకు కాకతీయుల సోషల్ సిస్టమ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఆ టైంలో ఇండియా మొత్తం క్యాస్ట్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. పుట్టిన కులాన్ని బట్టి ఏ పని చేయాలో డిసైడ్ అయ్యేది. కానీ కాకతీయ రాజ్యంలో అలా కాదు. కాకతీయులు నాయక సిస్టమ్ అనే ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఈ సిస్టంలో ఎవరైనా ఏ కులం వాడైనా తన టాలెంట్తో మిలిటరీలో చేరి యుద్ధాల్లో ప్రతిభ చూపిస్తే వాళ్ళకి నాయక అనే హోదా ఇచ్చేవారు. అంటే కమాండర్ అని అర్థం. ల్యాండ్ ఇచ్చేవారు, గౌరవం ఇచ్చేవారు. అంటే పుట్టుక కాదు, ప్రతిభయే ముఖ్యమని కాకతీయ రాజ్యంలో చెప్పేవారు. ఈ సిస్టమ్ వల్ల సామాన్య రైతు కుటుంబాల నుంచి కూడా పెద్ద కమాండర్స్ వచ్చారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కాకతీయ రాజులే తమ శాసనాల్లో తమని తాము శుద్రకులమని చెప్పుకున్నారు. అయినా వాళ్ళు తెలుగు నేల మొత్తాన్ని పాలించారు. అంటే కాకతీయ రాజ్యంలో కులం కన్నా కర్మయే ముఖ్యమని నిరూపించారు. ఇప్పుడు మనం కాకతీయ ఎంపైర్ యొక్క అంతం గురించి చెప్పుకుందాము. రుద్రమదేవి తర్వాత ఆమె మనవడు ప్రతాపరుద్రుడు రాజు అయ్యాడు. రుద్రమదేవి తన కొడుకు కాకుండా మనవడికి రాజ్యం ఇవ్వడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఆమె ప్రతాపరుద్రుని చిన్నప్పటి నుంచే తన వారసుడిలాగా పెంచింది. ప్రతాపరుద్ర టైంలో కాకతీయ రాజ్యం సాహిత్యంలో, కళల్లో బాగా వెలుగొంది. అతని పాలనని కొంతమంది చరిత్రకారులు బంగారు అధ్యాయం అని కూడా అంటారు. కానీ అదే టైంలో నార్త్ ఇండియా నుంచి ఒక పెద్ద తుఫాను వచ్చింది. అదే ఢిల్లీ సుల్తనేట్. ఆ టైంలో ఢిల్లీలో అలాద్దీన్ ఖిల్జీ పాలన ఉండేది. అతని కన్ను సౌత్ ఇండియా సంపద మీద పడింది. 1310లో ఖిల్జీ తన జనరల్ మాలిక్ కఫూర్ ని పెద్ద ఆర్మీతో ఓరుగల్లు మీదకు పంపాడు. పెద్ద యుద్ధం జరిగింది. ఫైనల్ గా ప్రతాపరుద్ర ఒక అగ్రిమెంట్ కి వచ్చాడు. పెద్ద మొత్తంలో బంగారం, వజ్రాలు, ఏనుగులు కప్పంగా ఇచ్చి రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఇక్కడ ఒక ఫేమస్ స్టోరీ ఉంది. అలా ఇచ్చిన కప్పంలో ప్రపంచంలోనే ఫేమస్ అయిన కోహినూర్ డైమండ్ కూడా ఉంది అని చెబుతారు. ఈ డైమండ్ ని కాకతీయ రాజ్యంలోని కొల్లూరు గనిలో తవ్వారు
తవ్వారు అని చెప్పుకుంటారు. మాలిక్ కఫూర్ ద్వారా అది ఢిల్లీకి చేరింది. ఆ తర్వాత ముఘల్ చక్రవర్తుల దగ్గర, పెర్షియన్ రాజుల దగ్గర, సిక్కు రాజుల దగ్గర మారుస్తూ ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళ చేతికి చేరింది. ఇప్పుడు అది లండన్ లో బ్రిటిష్ క్రౌన్ లో ఉంది. అంటే మన తెలుగు నేలలో పుట్టిన డైమండ్ ఇప్పుడు లండన్ లో ఉంది. కప్పం ఇచ్చినా కూడా ఢిల్లీ సుల్తాన్స్ కాకతీయుల్ని వదలలేదు. మళ్ళీ అటాక్స్ చేశారు. ఫైనల్ గా 1323లో గియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ని పెద్ద ఆర్మీతో పంపాడు. ఈసారి కాకతీయులు ఓడిపోయారు. ఓరుగల్లు ఢిల్లీ సుల్తనేట్ కి చేరింది. ప్రతాపరుద్రని బందీగా పెట్టుకుని ఢిల్లీకి తీసుకుని వెళ్లేటప్పుడు దారిలో నర్మదా నది దగ్గర ప్రతాపరుద్ర చనిపోయాడు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఢిల్లీలో బందీగా బతకడం కన్నా మరణమే బెటర్ అని అతను నర్మదా నదిలో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడని చెప్పుకుంటారు. ఈ విధంగా 1323లో 160 ఏళ్ల కాకతీయ పాలన అంతమైంది. ఓరుగల్లు మీద దాడి చేసిన సుల్తనేట్ ఆర్మీ కాకతీయులు కట్టిన టెంపుల్స్ ని, బిల్డింగ్స్ ని నాశనం చేసింది. వరంగల్ కోటలో ఉన్న స్వయంభు శివ టెంపుల్ ని కూడా కూల్చేశారు. ఆ టెంపుల్ యొక్క 4 కళాతోరణాలు మాత్రమే మిగిలాయి. అవే ఇప్పుడు మనం చూస్తున్న కాకతీయ కళాతోరణాలు. ఆ తోరణమే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఎంబ్లెమ్. కానీ కాకతీయ స్టోరీ అక్కడితో ఆగిపోలేదు. కాకతీయ ఆర్మీలో పనిచేసిన ముసునూరి నాయక్స్ అనే కమాండర్స్ తెలుగు రాజులందరినీ ఒకతాటి కిందకి తీసుకొచ్చారు. 1333లో వాళ్ళు ఢిల్లీ సుల్తనేట్ మీద తిరిగి యుద్ధం చేసి ఓరుగల్లుని తిరిగి గెలుచుకున్నారు. అంటే ఓడిపోయిన 7 ఏళ్లకే తెలుగు వాళ్ళు తమ రాజధానిని తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత విజయనగర ఎంపైర్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విజయనగర ఎంపైర్ ని స్టార్ట్ చేసిన హరిహర, బుక్కరాయలు కూడా ఒకప్పుడు కాకతీయ రాజ్యంలో పనిచేసిన వారే అని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. కాకతీయులు తీసుకొచ్చిన నాయక సిస్టమ్ ని విజయనగర రాజులు కంటిన్యూ చేశారు. అంటే కాకతీయ ఎంపైర్ అంతమైనా కూడా దాని సిస్టమ్ సౌత్ ఇండియాలో కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు మొత్తం స్టోరీ చూద్దాం. ఒక చిన్న సామంత వంశం నుంచి స్టార్ట్ అయ్యి తెలుగు జాతి మొత్తాన్ని ఒకతాటి కిందకు తీసుకొచ్చిన వంశం కాకతీయులు. 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, వరంగల్ కోట లాంటి అద్భుతాలన్నీ కట్టిన వంశం. 5000 చెరువులు తవ్వించి 800 ఏళ్ల తర్వాత కూడా రైతులకు ఉపయోగపడే విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసిన వంశం. ఇండియా చరిత్రలోనే ఒక గొప్ప మహిళా పాలకురాల్ని ఇచ్చిన వంశం. కులం కన్నా ప్రతిభ ముఖ్యమని నిరూపించిన వంశం. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఎంబ్లెమ్ లో కాకతీయ తోరణం ఉంది. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఉంది. హైదరాబాద్ లో కాకతీయ పేరుతో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే 800 ఏళ్ల తర్వాత కూడా కాకతీయుల గుర్తు తెలుగు ప్రజల మధ్య బ్రతికే ఉంది. తమిళ వాళ్ళు తమ చోళ హిస్టరీ గురించి మూవీస్ తీస్తున్నారు, ప్రపంచానికి చెబుతున్నారు. మన తెలుగు వాళ్ళం కూడా మన కాకతీయ హిస్టరీ గురించి గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మన చరిత్ర, మన ఐడెంటిటీ, మన లీగసీ. ఓరుగల్లు రాయి మీద చెక్కిన ప్రతి శిల్పం, ఇప్పటికీ నీళ్లు ఇస్తున్న ప్రతి చెరువు, ఇవన్నీ మన పూర్వీకుల గొప్పతనానికి సాక్ష్యాలు. కాకతీయ వంశం తెలుగు జాతి చరిత్రలో ఎప్పటికీ ఒక బంగారు అధ్యాయంగా నిలిచిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.